పార్ట్. మనం చాలా కాలం క్రితమే బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 అనేటువంటి 2 ఎపిసోడ్స్ను కూడా మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఆల్రెడీ. ఇవాళ చూడండి, ఈ సినిమాని ఎంజాయ్ చేయడానికి ఎంత అద్భుతంగా ప్రేక్షకుడు ఒక అనుభూతిని కోరుకుంటున్నాడు. అంటే మన కరెక్ట్ సినిమా తీసి రిలీజ్ చేస్తే చూడండి, ప్రజల యొక్క, ప్రేక్షకుల యొక్క ఆ ఉద్విగ్నత, ఆ అద్భుతం, ఆ ఆహ్లాదం. మూవీ ఇదే సినిమా అంటే సినిమాని చూడాలి, సినిమాని ఎంజాయ్ చేయాలి. ఏది మాకు కరెక్ట్ సినిమా ఏది అని ప్రేక్షకుడు అడుగుతూ ఉన్నాడు. ప్రేక్షకుడి కోసం ఒక కరెక్ట్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కరెక్ట్ సినిమా కనుక ఇస్తే ఇలాగే ఉంటుంది ప్రేక్షకుడి యొక్క రెస్పాన్స్ అనేటువంటిది ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ఇంతవరకు కూడా ఒక అద్భుతమైనటువంటి సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకుడికి బాహుబలి తప్ప మరొక దిక్కు లేకుండా ఉంది. సో రాజమౌళి గారు బాహుబలి అనేటువంటి ఒక అద్భుతంతో ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని ప్రేక్షకుడికి ఏదైతే ఇచ్చారో అదే రాజమౌళి గారు మళ్ళీ మహేష్ బాబుతో